స్పిరిట్ స్ట్రైట్ సినిమా కాబట్టి నా కండిషన్ నచ్చక నా సీన్లు తీసేసి సైడ్ హీరోయిన్ పెట్టి ఆ వంగా లాగించేస్తున్నాడు. కల్కి 2లో నా క్యారెక్టర్ ని ఎలానో కెలకలేడు కాబట్టి నేను ఏ కండిషన్ పెట్టినా షాంపూలు పెట్టినా అశ్విన్ నాకు తలంచక తప్పదు. డార్లింగ్ దీపిక, నీ దందా చాలిక. నీ కన్సర్న్స్ కన్నా నీ కంప్లైంట్స్ కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి తెలుసా. నా షరతులకి హారతులు పెట్టి నన్ను కాక పెడితేనే షూటింగ్ వస్తానని సూటిగా అశ్విన్కి చెప్పు. నేను చెప్పొస్తా. చేపల పులుసు తెచ్చా తినీలో. ఇప్పుడే తిన్నా డార్లింగ్, ఓపిక లేదు నాకు. ఓపిక గురించి కాదు, దీపిక గురించి. వర్క్ అవర్స్ రోజు తగ్గించి అప్పుడప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చి వడ్డీలతో సహా ప్రాఫిట్ లో షేర్లు ఇచ్చి తన పేమెంట్ కి 2 అకౌంట్ తో గుణించి తన స్టాఫ్ కి సూట్ రూమ్లు బుక్ చేస్తేనే షూటింగ్ వస్తుందంట. బల్పున్నోళ్ళకి కూడా భోజనం పెట్టి చేపల పులుసు ఇచ్చొస్తున్నావు చూడు. తను లేకపోతే కలికి ఓ కొలిక్కి రాదని కాన్ఫిడెంట్ గా ఉంది. తన క్యారెక్టర్ని లేపలేం కాబట్టి తననే లేపేద్దాం. దీని బిహైండ్ ఉన్నది ఆప్ హేనా, అది నాకు తెలుసు హేనా. నన్ను తొక్కాలని చూసింగేతో తుక్కు తుక్కు కరేంగే. अंबानी मालूम तेरे को, अमिताभ बच्चन मालूम तेरे को, करण जौहर काफी मिलेंगे तुमको, वो सब मेरा पीछे है. मेरा पीछे प्रे बॉस है. बॉम्बेलो धंधा कर, भीमवरमलो नहीं. एनिमल पार्क आप कैसे करेंगे मैं चूसूंगी. నా ఈ గోజోలికి రావద్దు, అట్లిని కలిసేలా చెయ్యొద్దు. బాయికి చెప్పానా నీకు బాయ్ బాయ్ చెప్తాడులే. నీ యాటిట్యూడ్ ఘోరంతా, నా యాటిట్యూడ్ కొండంతా. ఈ వంగ ఎవడికి వంగేదే లేదే.